ఒక చెరువు ఒడ్డున ఉన్న పచ్చిక మైదానంలో ఒక పెద్ద చెట్టు కింద ఒక బాతు నివసించేది. ఆ బాతు ఆ చెట్టు కింద ఒక చిన్న గూడు కట్టుకొని దానిలో 5 గుడ్లు పెట్టి ఆ పిల్లలు ఎప్పుడు బయటకు వస్తాయా అని రోజూ ఎదురు చూసేది. నేను గుడ్లు పెట్టి చాలా కాలమైంది. రేపో మాపో నా పిల్లలు బయటకు వచ్చేస్తాయి. అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు ఆ బాతు మేత కోసం వెళ్ళింది. అప్పుడు ఆ గూటిలో ఉన్న 4 గుడ్లు కదలడం మొదలుపెట్టాయి. మెల్లగా పగిలి అందులో నుండి 4 బుజ్జి బుజ్జి బాతు పిల్లలు బయటకు వచ్చాయి. తిరిగి వచ్చిన ఆ బాతు తన చిన్న చిన్న పిల్లలను చూసి ఎంతో సంబరపడిపోయింది. నా పిల్లలు బయటకు వచ్చేసినాయి. రండి రండి, అమ్మ దగ్గరికి రండి. నా పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నాయి. చూద్దాం. 1 2 3 4. 4 ఉన్నాయి. 5 గుడ్లు కదా ఉండాలి. 5వ పిల్లేది అంటూ తను గుడ్లు పెట్టిన చోటకు వెళ్ళి చూసింది. అక్కడకు వెళ్ళి చూస్తే కేవలం 4 గుడ్లే పగిలాయి. అక్కడ ఉన్న 5వ గుడ్డు ఇంకా అలాగే ఉంది. అది మిగతా గుడ్లులాగా లేదు. చూడడానికి కొంచెం పెద్దగా, మిగతా వాటితో పోలిస్తే చాలా విచిత్రంగా కూడా అనిపించింది. ఈ 5వ గుడ్డులో నుంచి పిల్ల ఎందుకు రాలేదబ్బా? బహుశా పెద్దగా ఉంది కదా. ఇంకొంచెం ఎక్కువ రోజులు పడుతుందేమో. ఇంకొంచెం సేపు కూర్చొని వెచ్చదనాన్ని ఇస్తా. రేపో మాపో బయటకు వచ్చేసేలాగా ఉంది. ఇది కూడా ఏదో కదులుతున్నట్టుంది. బయటకు వచ్చేస్తుందేమో. ఆ గుడ్డులో నుండి మెల్లగా ఒక నల్ల రంగు బాతు బయటకు వచ్చింది. దానిని చూసిన తల్లి బాతు ఆశ్చర్యపోయింది. ఆ బాతు మిగతా బాతుల్లాగా లేదు. చూడడానికి నల్లగా, అందవికారంగా, మిగతా బాతులతో పోలిస్తే కొంచెం పెద్దగా కూడా అనిపించింది. ఏంటి ఈ 5వ బాతు పిల్ల ఇలా ఉంది? వాళ్ళ అన్న తమ్ములతో అక్క చెల్లెలతో పోలిస్తే చాలా తేడాగా ఉంది. కొంచెం పెద్దగా కూడా అనిపిస్తుంది. అయినా నా బిడ్డ కదా. దా అమ్మ దగ్గరికి రా. మిగతా బాతు పిల్లలతో కొంచెం తేడాగా ఉన్నా ఎంతో ముద్దుగా ఉంది. చూడండి పిల్లలు, మెల్లగా నాతో రండి. ఇప్పుడు ఈత ఎలా కొట్టాలో నేర్పిస్తా. మెల్లగా రండి. నా పిల్లలందరూ కలిసి ఎంత బాగా ఈత కొడుతున్నారు. ఈ ఆఖరి బాతు పిల్లేది బాగానే ఈత కొడుతుంది. ఇంకా వచ్చేయండి పిల్లలు, సాయంత్రం అయిపోతుంది, మనం ఇంటికి వెళ్ళాలి. ఇదిగో ఇదే నేను చెప్పిన నల్లబాతు పిల్ల. మీ బాతు పిల్లలన్నీ భలే అందంగా ఉన్నాయి. ఎందుకు ఈ ఒక్క బాతే నల్లగా ఉంది? నీకెందుకు? నా పిల్లల జోలికి రాకు. ఆ నల్లబాతు పిల్ల వికారమైన రూపం చూసి కొందరు హేళన చేస్తూ నవ్వేవాళ్ళు. ఇంకొంతమంది వాళ్ళ పిల్లల్ని ఈ బాతు పిల్లతో ఆడుకొనిచ్చేవాళ్ళు కాదు. ఇంకొన్ని బాతు పిల్లలు అసలు ఆ బాతుతో ఆడడానికే ఇష్టపడేవాళ్ళు కాదు. అలా ఆ బాతు పిల్ల ఎంతో బాధతో, నాతో ఎవ్వరూ సరిగ్గా ఆడుకోరు, ఎవ్వరూ మంచిగా మాట్లాడరు, నేనెక్కడనే ఎందుకు ఇలా ఉన్నాను? మిగతా అందరూ చాలా అందంగా ఉన్నారు, నేనొక్కడనే ఎందుకు ఇలా అందవికారంగా ఉన్నాను అంటూ ఆ నది దాటుకొని అటువైపుగా ఉన్న ఒడ్డుకు వెళ్ళింది. నేనింకిక్కడ ఉండలేను. నాలాంటి నల్లబాతుల దగ్గరికే వెళ్ళిపోతాను. అప్పుడైతే నన్నెవ్వరూ అవమానించకుండా ఉంటారు. అక్కడ కనిపించిన వాళ్ళందర్నీ అడిగింది, తనలాంటి బాతుల్ని ఎక్కడన్నా చూశారా అని. అందరి దగ్గర నుండి ఒకటే సమాధానం, తనలాంటి నల్లరంగు బాతుల్ని వాళ్ళెప్పుడు చూడలేదు అని. పాపం అక్కడ కూడా ఆ బాతు పిల్లకి అవమానాలే ఎదురయ్యాయి. అలా సాయంత్రం అయ్యేసరికి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. పాపం ఈ బాతు పిల్ల మాత్రం పోవడానికి ఎటూ లేక అక్కడే ఆ రాత్రిపూట చలిలో వణుకుతూ పడుకుంది. మళ్ళీ పొద్దునే తన అన్వేషణ మొదలుపెట్టింది. ఎంత వెతికినా తనలాంటి బాతు మాత్రం ఎక్కడా కనిపించలేదు. అలా తనలాంటి బాతుల కోసం వెతికి వెతికి విసిగిపోయిన బాతుపిల్ల ఇక నుండి ఎవ్వరికీ కనిపించకుండా అందరికీ దూరంగా
ఒంటరిగా నివసించాలని నిర్ణయించుకుంది. అప్పటి నుండి ఆ చెరువు ఒడ్డుకు దగ్గరలోనే ఉన్న ఒక చెట్టు కింద నివసించడం మొదలుపెట్టింది. పెద్దగా బయటికి వచ్చేది కాదు, ఎప్పుడూ ఆ చెట్టు కిందే ఒంటరిగా ఉండేది. అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి, కాలాలు మారిపోతూ ఉన్నాయి. ఎండాకాలం పోయి వానాకాలం, వానాకాలం పోయి చలికాలం, తిరిగి చలికాలం పోయి వసంతకాలం వచ్చింది. మన చిన్న బాతుపిల్ల పెద్దదయింది. కానీ తనకు తెలీదు ఇప్పుడు తను ఎంత అందంగా ఉంది అన్న విషయం. వసంతకాలం రావటంతో చుట్టుపక్కల ఉన్న ప్రదేశం అంతా ఎంతో అందంగా అనిపించింది. ఆ అందమైన ప్రదేశం చూడడానికి బయటకు వచ్చిన తనకి ఎంతో అందంగా ఉన్న కొన్ని హంసలు కనిపించాయి. వాటిని చూసి, అబ్బా, ఈ హంసలు ఎంత అందంగా ఉంటాయో. ఈ ప్రపంచంలో అందరూ అందంగానే ఉంటారు, నేను తప్ప అంటూ తలను వంచి నీళ్లల్లో తనను తాను చూసుకుంది. అలా నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకొని తానే ఆశ్చర్యపోయింది. ఆ, నేనేనా? నేనేంటి ఇంత అందంగా ఉన్నాను? నేను బాతును కాదా, హంసనా? అనవసరంగా ఇన్నాళ్ళు బాతులతో పోల్చుకొని నన్ను నేనే చిన్నబుచ్చుకున్నాను. నేను హంసనన్నమాట. అప్పుడు అర్థం చేసుకున్నది తను బాతు కాదు, ఒక హంస అని. ఏ ఆగండి, నేను వస్తున్నా. ఈ కథ నుండి మనం అర్థం చేసుకునేదేమిటంటే, ఎవరి అందం వారిది, ఎవరి ప్రత్యేకత వారిది. మిమ్మల్ని మీరు వేరే వాళ్ళతో పోల్చుకొని మీ విలువను తగ్గించుకోకండి. ఎవరి ప్రత్యేకత వారిది. సమయం వచ్చినప్పుడు అవి పరిమళిస్తాయి. సమయం కోసం ఎదురు